యాజ్ విమెన్ ఏజ్, వయస్సు పైబడిన కొద్ది అంటే 40 సంవత్సరాల నుంచి బయటపడంగానే ప్రతి ఒక్క విమెన్ ఎలా అంటే ఓల్డ్ అయిపోయాము అని మీరు అనుకోవడం కాకుండా పక్కన సొసైటీ కూడా వయసు అయిపోయింది కదా అని ఒక స్టాంప్ వేసేస్తుంటారు. అదే మగవాళ్ళకి అదేంటో వయసు అయిపోయినా కూడా వాళ్ళను ఒక సిల్వర్ ఫాక్సెస్ లాగా, అంటే వైట్ బేర్డ్ వచ్చిన వాళ్ళను స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే వాళ్ళు అనడం పక్కన పెడితే విమెన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక వయసు రాగానే పిల్లలు అప్పటికి పిల్లల్ని పెంచడము అన్ని బాధ్యతలు ఒక రకంగా అయిపోతుంటే వీళ్ళే నేను వయసు వచ్చేసింది అని అనుకుని వాళ్ళని ఇంకా ఎంత అయిపోయింది నీకు ఇప్పుడెందుకు, ఇప్పుడేం చేస్తావు, అయిపోయింది కదా అని మానసికంగా ఒక సోషల్ కండిషనింగ్, అంటే మెంటల్ కండిషనింగ్, సోషల్ కండిషనింగ్తో పాటు మెంటల్ కండిషనింగ్ కూడా చేసుకోవడం వల్ల లాస్ట్ అయిపోయి జీవితం చాలా నిరుత్సాహంగా నడుస్తోంది. ఒకవేళ మీరు చేంజ్ అవ్వాలి అని అనుకుంటే గనక అసలు మిమ్మల్ని ఆపేదే లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా వయస్సు మీద మీరు ఫోకస్ చేయడం మొదలు పెడితే అది అలాగే తీసుకెళ్తుంది. లేదు నేను ఇప్పుడే గెట్టింగ్ స్టార్టెడ్ అని అనుకుంటే గనక అద్భుతంగా మీ జీవితాన్ని సరిదించుకోవచ్చు. ఎలా అంటే యూ స్టార్ట్ లెర్నింగ్ న్యూ థింగ్స్, క్యూరియాసిటీ చూపించండి, హాబీస్ నేర్చుకోండి, మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి, మీ డ్రీమ్స్ని ఫాలో అవ్వండి, అలాగే మీకు ఇష్టమైన పనుల్ని చేయండి, మీ ఫిజికల్ ఫిట్నెస్ మీద మీరు ఇంపార్టెన్స్ చూపించండి, సొసైటీకి మీ ద్వారా ఏదైనా హెల్ప్ అవుతుందా ఒకసారి ఆలోచించండి. ఇలా ఎప్పుడైతే మీరు అనుకున్నవి గనక చేయడం మొదలు పెడతారో మీ జీవితము చాలా ఫ్రెష్గా, చాలా ఇంట్రెస్టింగ్గా విత్ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టికే వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. ఎలాగా అంటే మీరు కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉండదు, లాస్ అయ్యే పరిస్థితి ఉండదు. మీరు ఎలాంటి ఛాలెంజెస్ని కూడా చాలా అల్లవోకగా మీరు బయటికి అధిగమించగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేస్తారో అసలు మీకు ఆప్షనే లేదు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఉండడానికి. సో కాబట్టికే ఖచ్చితంగా యు ఆర్ ఎ క్వీన్ మై డియర్ క్వీన్స్. మీరు క్వీన్స్. ఖచ్చితంగా మీరు ఏజ్ని ఒక హర్డిల్గా మార్చుకొని మీ లైఫ్ని ఎప్పుడైతే ఆ ఫిజికల్గా నాకు ఏజ్ అయింది అని మీరు అనుకుంటారో ఖచ్చితంగా మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ లైఫ్ అయి మిమ్మల్ని మీరే డిగ్రేడ్ చేసుకొని మిమ్మల్ని మీరే లోపలికి అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా నౌ గెట్ అప్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఇమ్మీడియట్గా మీరు ఏది ఫాలో అవుతున్నారు, ఏది జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఏది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.